So let's ask my family members how different is their experience living with a PCOD girl. నార్మల్ హిమేజ్కి పీసీఓడి అంటే ఏదో పీసీఓడి అని వినగానే ఏదో మందు బ్రాండో ఏదో అనుకునేవాడిని. కానీ నార్మల్గా పీసీఓడి అని తెలియదు హిమేజ్ని చూసేంతవరకు. ఎందుకంటే ఇప్పుడు పిచ్చి పిచ్చిగా వేసేది. నార్మల్ అంటే నార్మల్ మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉండేది. నార్మల్ హెల్త్ గురించి కానీ ఎక్కువ ఓవర్ కాన్షియస్ అయిపోవడం, లేకపోతే ఓవర్ కాన్షియస్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం బాగా తింటుంది. అంటే ఇలా మూడ్ స్వింగ్స్ నాకు అర్థమయ్యే కాదు. సడన్గా అపరిచితుల్లాగా రే నీ అబ్బా అలాంటి వాయిస్ మాడ్యులేషన్లో మాట్లాడేది. సో నాకు ఇలా అర్థమయ్యేది కాదు, ఏం చేస్తుందిరా నాయనా ఏంటిది అని. సో నాకు వచ్చేసి ఇట్స్ మందు బ్రాండ్ అయితే కాదు పీసీఓడి అనేది. డిఫరెంట్ ఏదో అట్లా లోపల ఆవహించడం, ఏదో ఒక వ్యాధిలా ఫీల్ అవుతాను ఇప్పుడు కూడా. నాకు సరిగ్గా అర్థం కాదు దాని గురించి. ఉంటుంది, ప్లస్ మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఒక నిమిషం ఎఫెక్షనేట్గా ఉంటుంది, ఇంకో నిమిషంలో చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ప్లస్ డైట్ విషయంలో మాత్రం టెంప్టేషన్ ఎక్కువ. ఒకరోజు డైట్ ఫాలో అవుతుంది, ఇంకో రోజు నెక్స్ట్ బిర్యానీ అలాంటి వాటికి టెంప్ట్ అయిపోతుంది. ఇవన్నీ కొంచెం తగ్గించుకుంటే బాడీ వెయిట్ అనేది తగ్గుతుంది. దాని రిఫ్లెక్టెడ్ పీసీఓడి మీద పడుతున్న నా ఉద్దేశం. I feel so zone out and I get so scared when I hear about it, and even I am experiencing through that symptoms like irregular menses, mood swings and that hormonal changes. Like I'm so done with it. Stress, childhood trauma. అంతే. ప్రజెంట్ జనరేషన్లో ఇట్ విల్ బి చాలా సీరియస్. ఎందుకంటే చాలామంది ఫీమేల్ వాళ్ళు సఫర్ అవుతున్నారు డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. వాళ్ళకి ప్రెగ్నెన్సీలకు వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అది ఇట్ విల్ బి వెరీ సీరియస్ ఫర్ దెమ్.